భారత్పై టారిఫ్లకు రష్యన్ దిగుమతులు కారణం కాదా? తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ ఇండియాను టార్గెట్ చేశారా? టారిఫ్లపై అమెరికన్ల వాదనేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 ఆగస్టు 6న భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇప్పటికే జూలై 30, 2025న ప్రకటించిన 25% టారిఫ్కు ఇది అదనంగా ఉండడం గమనార్హం. దీంతో భారత దిగుమతులపై మొత్తం సుంకం 50%కి చేరింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే ఈ చర్యకు కారణమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ టారిఫ్ల వెనుక రష్యన్ చమురు కొనుగోళ్ల కంటే లోతైన రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్పై 50% టారిఫ్ విధించడానికి రష్యన్ చమురు కొనుగోళ్లు ప్రధాన కారణమని పేర్కొన్నప్పటికీ ఈ ఆరోపణ అసమంజసంగా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ 2025 జనవరి నుంచి జూన్ వరకు రోజుకు సగటున 1.75 మిలియన్ బ్యారెళ్ల చొప్పున రష్యన్ క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. ఇది దేశ చమురు అవసరాల్లో 35 నుంచి 40% వరకు ఉంది. అయితే నాటో మిత్రదేశమైన టర్కీ కూడా $44 బిలియన్ విలువైన రష్యన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. యూరోపియన్ యూనియన్ కూడా $33 బిలియన్ విలువైన రష్యన్ ఉత్పత్తులు, అందులో ప్రధానంగా గ్యాస్ ను దిగుమతి చేసుకుంది. భారత్ పొరుగు దేశం చైనా కూడా రష్యన్ చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. 47% రష్యన్ ఎగుమతులను కొనుగోలు చేస్తోంది. ట్రంప్ చైనాపై కూడా 51% టారిఫ్లు విధించినప్పటికీ 90 రోజుల మినహాయింపు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు? అమెరికా కూడా స్వయంగా $3.3 బిలియన్ విలువైన రష్యన్ ఎరువులతో పాటు యురేనియం వంటి రేడియో యాక్టివ్ లోహాలను దిగుమతి చేసుకుంటుంది. అలాంటప్పుడు భారత్పై టారిఫ్లను రష్యన్ చమురు దిగుమతులు ఎలా కారణమవుతాయి? టారిఫ్ల వెనుక ట్రంప్ వైఫల్యం, దేశీయ ఒత్తిడి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టిన 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపివేస్తామని, $1 ట్రిలియన్ వ్యాపారం చేసే అవకాశాన్ని సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. కానీ అది నెరవేరలేదు. భారత్ చైనా ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ భారత్ లొంగలేదు. రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపమని భారత్ను హెచ్చరించారు. కానీ భారత్ దేశ అవసరాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ వైఫల్యం ట్రంప్ పొలిటికల్ ఇమేజ్ ను దెబ్బతీసింది. ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 39%కి పడిపోయింది. ఎకనామిక్ హ్యాండ్లింగ్ పై ట్రంప్ కి ఇదే అత్యంత తక్కువ రేటింగ్. అలాగే అమెరికా వ్యవసాయ డైరీ ఉత్పత్తులను బ్రిక్స్ దేశాల్లోని పెద్ద వినియోగ మార్కెట్లలోకి ప్రవేశపెడతానని కూడా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్లలో ఒకటిగా అమెరికన్ డైరీ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ తన రైతులు, మత్స్యకారులు, డైరీ రంగ సంక్షేమాన్ని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయంగా సమర్థించారు. భారత్ अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. భారత్లో వ్యవసాయం 45% ఉపాధిని అందిస్తుంది. కాబట్టి ఈ రంగంలో అమెరికాకు అవకాశం ఇవ్వడం అసాధ్యం. ఇది భారత మార్కెట్లో వ్యాపార విస్తరణపై ఆశలు పెట్టుకున్న ట్రంప్ లాబీయిస్టులకు నిరాశ కలిగించింది. క్రిప్టో కరెన్సీ విధానం కూడా భారత్పై టారిఫ్లకు ఒక కారణంగా కనిపిస్తుంది. ట్రంప్ మొదట భారత్తో క్రిప్టో ఒప్పందం కోసం ప్రయత్నించారు. కానీ భారత్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ట్రంప్ పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎందుకంటే పాకిస్తానీయులు తమ సంపదను కాపాడుకోవడానికి క్రిప్టోలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ ఒప్పందం ఇంకా గణనీయమైన లాభాలను ఇవ్వలేదు. ట్రంప్ పాకిస్తాన్తో ఒప్పందాన్ని ఉపయోగించి భారత్ పాకిస్తాన్ శాంతి చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించాలని ప్రకటించడం ద్వారా నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించారు. అయితే పార్లమెంట్లో మోదీ ఈ వాదనను తిరస్కరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. మరోవైపు భారత్, రష్యాలు అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేందుకు రూపాయి వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది డాలర్ ఆధారిత స్విఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం. ఇది ట్రంప్ కు మింగుడు పడ్డం లేదు. ఎందుకంటే ఇతర దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే డాలర్ విలువ పడిపోతుంది. అంతేకాకుండా ప్రస్తుతం రష్యా భారత్ కు $55 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కానీ భారత్ నుంచి కేవలం $5-6 బిలియన్ విలువైన ఉత్పత్తులను దిగుమతి చేస్తుంది. ఈ వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి భారత్ రష్యాకు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ట్రంప్ ఆర్థిక విధానాలకు సవాలుగా ఉంది. భారత రక్షణ రంగం కూడా ట్రంప్ ఒత్తిడికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాల కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకొని
రష్యాకు చెందిన SU-57ను పరిగణలోకి తీసుకుంది. అంతేగాక భారత స్వదేశీ రక్షణ ఉత్పత్తులకు బ్రెజిల్, కరేబియన్ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ దేశాలు అమెరికాకు సన్నిహితంగా ఉన్నప్పటికీ భారత్ నుంచి రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో US తయారీదారుల నుంచి ట్రంప్ పై ఒత్తిడి కలిగిస్తోంది. ట్రంప్ దేశీయ సమస్యలు కూడా ఈ టారిఫ్లకు ఒక కారణం. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్లను అమలు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ ఇటీవలి సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ రేట్ కట్లను ఆమోదించలేదు. దీనివల్ల అమెరికా మార్కెట్లో కొత్త పెట్టుబడులకు అవకాశాలు తగ్గాయి. ట్రంప్ టారిఫ్లు అమెరికా వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయి. టారిఫ్ల వల్ల వస్తువుల ధరలు పెరిగాయి. యేల్ యూనివర్సిటీ బడ్జెట్ ల్యాబ్ ప్రకారం షూస్ ధరలు 40%, దుస్తుల ధరలు 38% పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా వినియోగదారులు సంవత్సరానికి $2,400 అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. 57 నుంచి 71% అమెరికన్లు ఈ టారిఫ్లు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, ధరల్ని పెంచుతున్నాయని భావిస్తున్నారు. భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఉత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. $0.5 టూత్ బ్రష్ లేదా $0.1 పారాసిటమాల్ వంటి తక్కువ ధర ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయడం ఆర్థికంగా సాధ్యం కాదు. అమెరికాలో ఐఫోన్ తయారు చేస్తే దాని ధర $3,000 పెరిగే అవకాశం ఉంది. ఈ వాస్తవం ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానానికి సవాలుగా ఉంది. భారత్పై టారిఫ్లు ట్రంప్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అలాగే చైనాకు 90 రోజుల టారిఫ్ మినహాయింపు ఇవ్వడం ట్రంప్ విధానంలో అసమానతను సూచిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం కోసం చైనా కొంత ఆసక్తి చూపినట్లు కనిపిస్తుంది. ఇది ట్రంప్కు ఒక రాజకీయ విజయంగా ఉండవచ్చు. అయితే భారత్ ఈ ఒత్తిడికి లొంగకుండా తన జాతీయ ఆసక్తులను పరిరక్షించడంపై దృష్టి సారించింది. టారిఫ్లకు ప్రతీకార సుంకాలతో స్పందించకుండా సంయమనం పాటిస్తోంది. ప్రత్యామ్నాయంగా యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించడం, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ లో ఉత్పత్తిని పెంచడం ద్వారా టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. టారిఫ్ల రూపంలో ఎదురైన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సూచించారు. అమెరికా మొదలుపెట్టిన టారిఫ్ల యుద్ధంతో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాలపై సుంకాల విధింపుతో అవి సొంత వ్యూహాలకు పదును పెట్టాయి. ఫలితంగా ప్రపంచ వృద్ధికి కొత్త ఇంజన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ సంక్లిష్ట క్షణాలను అవకాశంగా మలుచుకోగలదా? 1991లో మన దేశంలో ఏర్పడిన విదేశీ మారక నిల్వల సంక్షోభంతో లిబరలైజేషన్ కు నాంది పడింది. ఇప్పుడు కూడా ఈ సుంకాల మథనంతో మనకు అమృతం దక్కేనా? ఇందుకోసం భారత్ 2 బలమైన అడుగులు వేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వేగంగా మెరుగుపరచాలి. సంస్కరణలకు మించి పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభావవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను సృష్టించాలి. ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా మనం మారాలి. విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని శక్తిగా మలచాలి. ఈ రంగంతో ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంది. వీసా ప్రాసెసింగ్, టూరిజం కారిడార్ల వంటి వాటిని మెరుగుపరచాలి. వీటితో పాటు MSMEలకు ద్రవ్య లభ్యత సమకూర్చాలి. తయారీ రంగంపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించాలి. పోటీతత్వాన్ని పెంచాలని ఆనంద్ మహీంద్రా Xలో రాసుకొచ్చారు. దీంతో నిజంగా ట్రంప్ టారిఫ్ల మథనంలో భారత్కు అమృతం దక్కుతుందా? ఈ టారిఫ్లపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.